Hey guys, this is Tausif Ahmed, Nenu mi Warangal biker, Warangal Lundi. So this week we are back with Sai, okay, with a new video, and Sai is gonna have, in fact, he has a few questions. So let me tell you guys that this video will be a mixture of Telugu and English because majorగా మన audience Sai they are from Telangana, parts of Telangana and Andhra Pradesh. And sometimes కొన్నిసార్లు they can also watch from different parts of India as well, because here we are not just talking something fancy about motorcycles, we are being practical, like practical videos చేస్తున్నాం. So Sai, like what was your question? ఏం క్వశ్చన్ ఉంటే Sai తెలుగులో మాట్లాడదాం, ఫస్ట్ తెలుగు ఆడియన్స్ కి అర్థమయ్యాక మధ్యలో ఇంగ్లీష్ లో కూడా చెప్పాలా, రైట్? So yes, please ask, what was your question? My first question is best entry level motorcycle, like 100cc from starting to 100. Best entry level motorcycle. Okay, entry level. So Sai, first what we'll do is మనం ఇక్కడ బయాస్డ్ ఉండం. బయాస్డ్ అంటే ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు ఇతని దగ్గర ప్లాటినా ఉంది, ఇతడు ప్లాటినా గురించే మాట్లాడతాడు, బట్ ఇన్ రియాలిటీ దట్ ఈస్ నాట్ ద కేస్ Sai. See, brand wise వెళ్దాం లేకపోతే brand wise వెళ్దాం, because see Sai, in TVS there is no 100cc motorcycle except that XL. yeah. So XL ఏంటంటే చాలా మంది వాడరు అన్నమాట, దట్ ఈస్ ద రియాలిటీ. సో లెట్స్ నాట్ ఇంక్లూడ్ XL, అది మెయిన్గా ఓకే అగ్రికల్చరల్ పని చేసేటోళ్ళకి ఓకే రెస్పెక్ట్ దట్. యా, సో ఇట్ ఈస్ అ గుడ్ బైక్ ఒక బడ్జెట్ లో 80,000 లోపట్నే ఉంది, మల్టీపర్పస్. కానీ ఏంటంటే అది కొనాలంటే జనాలు కొంచెం సిగ్గుపడతారు, బికాస్ ఇట్ లుక్స్ లైక్ వెరీ లూనా టైప్, పాత కాలంలో కైనెటిక్ లూనా వచ్చేది అలా ఉంది. సో లెట్స్ దట్స్ అ గుడ్ బైక్, బట్ యునో మెయిన్గా ఇప్పుడు టీవీఎస్లో లిటరల్గా టీవీఎస్ XL తప్ప మోటార్ సైకిల్స్లలో వేరేది లేదు. సో లెట్స్ ఎక్స్క్లూడ్ Yamaha. Radian is 110, right? 110, yeah. Star City is also 110, Sport is also 110. So you said 100, right? Typical 100. So at 100 నుంచే స్టార్ట్ చేద్దాం. Yeah. సో టీవీఎస్లో లేదు 100 లేదు, యామహాలో లేదు మోటార్ సైకిల్ 100cc, బజాజ్లో ఉంది ప్లాటినా 100, సిటీ 100 ఉండే కానీ బంద్ అయిపోయింది, అవుట్ ఆఫ్ ప్రొడక్షన్. తర్వాత టీవీఎస్ స్టార్ స్పోర్ట్స్, దట్ ఈస్ ఆల్సో 110, అది కూడా 110cc. సో బజాజ్లో యూ హ్యావ్ ప్లాటినా 100, హాండాలో యూ హ్యావ్ షైన్ 100, అండ్ హీరోలో యూ హ్యావ్ 5 to 6 motorcycles in the 100cc. So what are those motorcycles? First of all, Hero HF 100, Hero HF Deluxe. The third one is Splendor, regular Splendor Plus, Splendor Plus X-Tech, Splendor Plus XX 2.0. So HF 100, HF Deluxe, Splendor, Splendor X-Tech, Splendor X-Tech 2.0 and Passion Plus. 6 bikes ఉన్నాయండి హీరోలకి. ప్రైస్ చెప్దాం, ఆన్ రోడ్ అన్ని దాదాపు 1 lakh, ప్యాషన్ ఇస్ 1,01,000. బజాజ్లో చూస్తే ఒక్కటే ఉంది ప్లాటినా 100. సో ఇప్పుడు విచ్ ఇస్ ద బెస్ట్ బైక్ అంటే అండి Sai, ఐఎమ్ డెఫినెట్లీ గోనా సే దాట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద నీడ్ ఆఫ్ పీపుల్. కానీ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ, మై హార్ట్ గోస్ విత్ ద హీరో HF Deluxe ఫస్ట్. మీరు చూడండి మార్కెట్లో స్ప్లెండర్ అండ్ HF Deluxe చాలా సెల్ అవుతాయండి, అండ్ నా కాడ ప్లాటినా ఉన్నా కూడా నేను HF Deluxe స్ప్లెండర్కి ఎందుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నా, ఎందుకంటే రీసేల్ వాల్యూ ఫస్ట్ థింగ్ Sai. ఎందుకంటే హీరో సర్వీస్ నెట్వర్క్ మీరు ఎక్కడైనా చూడండి, ఈ వీడియో ఎవరైతే చూస్తుండ్రో చాలామంది సర్ప్రైజ్ అవ్వచ్చు, ఇదేంటి ప్లాటినా పెట్టుకుని ఈస్ టాకింగ్ అబౌట్ హీరో. బేసికలీ హీరోస్ మోటార్ సైకిల్స్ ఏంటంటే Sai, ఫస్ట్ లెట్స్ టాక్ వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీస్ సెంటర్స్. ఎగ్జాక్ట్లీ. తర్వాత ద సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటంటే Sai, ఐ వాంట్ టు టెల్ యూ దిస్ థింగ్, చాలా మంది కంప్యూటర్ బైక్స్ గురించి మాట్లాడాలి, దే హ్యావ్ టు టాక్, బికాజ్ ఒక సామాన్య ప్రజలు తెలుగులో కొంచెం వీక్ ఉన్నా నేను, సామాన్య ప్రజలకు ఫస్ట్ priority is a 100cc. So we should not be shy to talk about a commuter motorcycle. Yeah, so 100cc they'll check mileage, service first ఇవన్నీ చెక్ చేస్తారు. మైలేజ్ మెయిన్గా కొనాల్సింది మైలేజ్ అండ్ ఈజీగా సర్వీస్ అవుతుందా లేదా. సో హీరో సెంటర్ అవైలబుల్ ఉందా లేదా వాళ్ళ లొకేషన్. సో హీరో వెహికల్స్ ఏంటంటే చిన్న నర్సంపేట్, ములుగు అక్కడ వెళ్ళినా యూ విల్ సీ ద సర్వీస్ సెంటర్స్ ఆఫ్ హీరో. హాండా కూడా ఉంటాయి, బజాజ్ కూడా ఉంటాయి, బట్ ఫ్యూ చిన్న రిమోట్ ఏరియాస్లలో హీరో విల్ డెఫినెట్లీ బి దర్. హీరో అండ్ మెకానిక్ కూడా మీకు ఏమైనా పాడిపోతే హీరో దగ్గర ఈజీగా దొరికిస్తుంది. ప్లాటినా, హాండా షైన్ 100 దొరకకపోవచ్చు. సో HF Deluxe always thumbs up because Sai, you rated number 1. Yeah, rated as number 1 in budget. And even ప్లాటినా. సో HF Deluxe గురించి ఫస్ట్గా మనం చెప్పుకుంటే
ద ఫ్రేమ్ సాయి ఐ మీన్ ద షేసీ డబుల్ క్రెడల్ ఫ్రేమ్ వస్తుంది, డబుల్ ట్యూబులర్ ఫ్రేమ్, ఇట్ స్ప్లిట్స్ ఇంటూ 2 halves. దానివల్ల ఏమవుతుందంటే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బండిది బాగుండి స్టెబిలిటీ బాగుంటుంది. ఒక మంచి చేసిస్ ఉండడం వల్ల స్టెబిలిటీ కూడా ఇట్ విల్ యాడ్ ఆన్. మెనీ పీపుల్ డోంట్ నో దిస్, రైట్? వీఆర్ షేరింగ్ ఇట్ బికాస్ ఐ హావ్ రిడెన్ HF Deluxe. It is more stable than my Platina because Platina has single tubular frame. Engine cradling. ఇప్పుడు cradling అంటే holder. Yeah, it will hold the engine. So basically Hero chassis is better than Bajaj. I have to admit it. In commuter segment 100cc. Honda-కి కూడా డైమండ్ టైప్ అన్నాడు కానీ అది సింగిల్ ట్యూబులర్ ఫ్రేమ్. దట్స్ నాట్ సో గుడ్ ఆనెస్ట్లీ. రైట్ క్వాలిటీలో HF Deluxe ప్లస్ ఇంకొక HF Deluxeలో అడ్వాంటేజ్ స్పేర్స్ సర్వీస్ కాకుండా వన్ మోర్ అడ్వాంటేజ్ ఇస్ దాట్ మీకు ట్యాంక్ కింద యూ హ్యావ్ బిగర్ బాక్స్. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ అబౌట్ HF Deluxe. మీ డాక్యుమెంట్స్ ఇప్పుడు మామూలుగా మనం ట్యాంక్లో డాక్యుమెంట్స్ పెడితే ఎవడైనా దొబ్బేస్తాడు, లేకుంటే వి యూస్ సమ్ యూనో ఇన్ఫార్మల్ వర్డ్స్ దొబ్బేయచ్చు పేపర్స్ పోయి. ఇప్పుడు మొన్న మనం లన్నవరం అంటే ఏమైంది, బైక్స్లలో కోతులు వచ్చి పేపర్స్ చింపుతున్నాయి ఏమేమో. సో ఆ డబ్బాలో మీరు పేపర్స్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఏంటంటే సాయి ఇంజిన్ చేసిస్ ఉంటుంది కదా, ఆ లైఫ్ HF Deluxe చేసిస్ లైఫ్ ఇస్ బెటర్ దెన్ Platina. I don't mean Platina's chassis is bad, but HF Deluxe chassis is better. Even Splendor chassis is also better. Both are good, but HF Deluxe. Yes. Platina ఇప్పుడు ఎక్కడ ఎక్సెల్ అవుతుందంటే మైలేజ్. ఆఫ్ కోర్స్ సీన్స్ ఐ హావ్ సీన్ మెనీ రివ్యూవర్స్ అండ్ పర్సనల్గా నేను కూడా టెస్ట్ చేశాను మైలేజ్. ద మైలేజ్ డిఫరెన్స్ బిట్వీన్ HF Deluxe, Splendor అండ్ Platina ఇఫ్ రిడన్ ఇన్ ద సిటీ, మనం సిటీలో కనుక ఒక 40 స్పీడ్, వరంగల్ లాంటి సిటీలో 40 సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు వరంగల్లో. సో బేసికల్గా ఒక Platina 100కి వచ్చే మైలేజ్ 68 దాకా నాకు వస్తుంది. నేను కొంచెం రోడ్స్ అవాయిడ్ చేస్తాను, ట్రాఫిక్ ఉన్న రోడ్స్ బైపాస్ యూజ్ చేస్తాను. 68 నాకు వస్తుంది, 70 కూడా వచ్చింది హైవేలో నడిపితే. ఎట్లా అంటే మినిమం యాక్సిలరేషన్. ఇది చాలామంది ఏమనుకుంటారు అంటే మైలేజ్ అనగానే నాకు 70 వస్తలేదు. అరే నువ్వు నడిపే పద్ధతి ఎట్లా, నీ సిటీలో ట్రాఫిక్ ఉందా లేదా, క్లచ్ రోడ్ కండిషన్, క్లచ్ బ్రేక్ ఎంత యూజ్ చేసినావు. సో మైలేజ్ పరంగా చూసుకుంటే Platina మైలేజ్ ఒక 4-5 కిలోమీటర్స్ ఎక్కువ ఉంది HF Deluxe కంటే. కానీ రీసేల్ వాల్యూస్ ద మెయిన్ థింగ్. చాలాసార్లు ఐఎమ్ బీయింగ్ నేను 2 Platinas ఓన్ చేసిన. 2021లో ఒకటి కొన్నా, మళ్ళీ ఇప్పుడు 25లో F5 Platina. నేను యాక్చువల్గా కార్బొరేటర్ కొందామనే పోయినా కానీ బంద్ అయిపోయింది, ఏ షోరూమ్లో లేదు. ఒకటి ఉండే సెలెక్ట్ బజాజ్ హంటర్లో, కానీ ఇట్ వాస్ డిఫెక్టివ్, కేబుల్ ఇరిగి ఉండే. ఐ డెంట్ వాంట్ టు గెట్ దట్. సో చెప్పేది ఏంటంటే రీసేల్ వాల్యూ మీరు 5-6 years వాడిన తర్వాత కూడా యూ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ రీసేల్ వాల్యూ ఫర్ హీరో HF Deluxe అండ్ Splendor. దట్ ఈస్ ఫర్ షూర్. TVS Sport 110cc అంతేం ఉండదు రీసేల్. Platina కూడా లేదు ఆనెస్ట్లీ, బికాస్ హీరోస్ బైక్స్ నేను నిన్నసార్లు చూసిన సాయి, బికాస్ ఐ యూజ్డ్ మెనీ బైక్స్. 2010లో పల్సర్, 2011లో ఐ బాట్ FZ, 2015లో NS 200, 2020లో Dominar, 2021లో Platina, మళ్ళీ 2022లో CB350 RS, 23లో ఐ బాట్ CD 110, 24లో Hyosung Comet, 25లో ఐ బాట్ అ Platina. సో ఇన్ని బైక్స్లలో బజాజ్ తోటి నాకు కంప్లైంట్ ఉంది సాయి. ఇన్ 2010 when I bought a Pulsar 180, గేర్ బాక్స్ ఫాల్టీ ఉండే. అది ఉండే నేను అమ్మేశాను బైక్. గేర్ ఊకే స్టక్, 4th నుంచి 5th రావాలంటే జస్ట్ ఒక ప్రెస్ చేస్తే రావాలి కదా. డౌన్ షిఫ్ట్ సర్వీస్ సెంటర్లో వాళ్ళు నా బండి, కొత్త బండి గేర్ బాక్స్ ఒక 5-6 సార్లు రిమూవ్ చేశారు. న్యూ బైక్. ఐ వాజ్ ఫ్రస్ట్రేటెడ్. ఈవెన్చువల్లీ ఐ సోల్డ్ ఇట్. గేర్ షిఫ్టింగ్ ప్రాబ్లమ్, అదేమో వాళ్ళకు కూడా చేయలేకపోయారు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. Pulsar NS 200 I bought it in 2015 January basically. ఆ బైక్ బాగానే నడిచింది, కానీ ద ప్రాబ్లమ్ విత్ దట్ బైక్ వాజ్ ఒక 2 yearsలో మ్యాగ్నెట్ కాయిల్ నుంచి ఆయిల్ లీక్. చాలా ఎన్నోసార్లు ట్రై చేసే కానీ మళ్ళీ ఆయిల్ లీకే, బయట ఆయిల్ వచ్చేది. తర్వాత Dominar కొన్న సేమ్ ప్రాబ్లమ్ విత్ Dominar లెఫ్ట్ సైడ్. ఇప్పుడు నేను ఎవరికైతే కవర్ కాలేదా, దే ఆర్ అనేబుల్ టు ఫిక్స్ దట్. ఐ డోంట్ నో వై. ఏమో మొత్తం కొత్తది వేయాలి, దానికి 3,000 అయితే అంటాడు. నేను ఇంత చిన్న పనికి 3,000, వై షుడ్ బి స్పెండ్ 3,000 హార్డ్ ఎర్న్ మనీ. సో ఇంకొకటి బజాజ్లో చాలా ప్రాబ్లమ్ ఏంటంటే హెడ్ కన్నా రౌండ్ రబ్బర్. యూ సీ ఫర్ మెనీ పల్సర్స్ ఇట్ ఇస్ ద సేమ్ ప్రాబ్లమ్, ఆయిల్ లీక్. ఇప్పుడు కూడా కంపెనీ ఓకే, ఈవెన్ ఇట్ హ్యాపెన్స్ విత్ అదర్ బ్రాండ్స్, బట్ ఇన్ బజాజ్ ఇట్ ఈస్ చాలా కామన్ అనమాట. సో నా పల్సర్ 200 NSలో రేడియేటర్ ఫ్యాన్ సౌండ్ కూడా స్టార్ట్ అయింది. కొన్న 3 yearsకి 3.5 yearsకి క్రర్ అని ఇట్లా సౌండ్ వచ్చేది. నేను ఎంత నడిపినా 15,000కే ఆ సౌండ్ స్టార్ట్ అయింది రేడియేటర్ ఫ్యాన్.
that makes us question about the reliability of Bajaj. Dominar, anyways, it was better and didn't face any యాక్చువల్ problem. ఓనర్షిప్ రివ్యూ Actually- చాలా మంది పేడ్ రివ్యూస్ ఉంటాయి. Paid, వాడు ఇప్పుడు what people do is that they review the new motorcycle. మోటార్ సైకిల్ ఆ కొత్త మోటార్ సైకిల్ ఎవరు ప్రాబ్లం రాదు. రాదు. యూ ఆస్క్ అ పర్సన్ హూ హ్యాస్ ఓన్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఎఫ్జీ సాయి 3 years వాడాను. ట్రస్ట్ మీ, ఆ 3 yearsలలో ఒక్క సౌండ్ వైబ్రేషన్ అంటే హై స్పీడ్ High speed వైబ్రేషన్స్ ఉంటాయి, కానీ ఈ కిర్రు ప్యానల్స్లోకి వెళ్ళి సౌండ్ వచ్చుడు నాకు ఎఫ్జీ వల్ల ఎటువంటి ఇబ్బంది కాలేదు. ఇట్ వాస్ పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్. ఇప్పుడు కూడా వచ్చే ఎఫ్జీస్ కొన్ని ట్యాంక్ ప్యానల్ క్వాలిటీ అంతేం బాగాలేదంటుర్రు, కానీ ఇంజన్ పరంగా అండ్ యునో ఓవరాల్ రైడ్ క్వాలిటీ బెటర్. సో లెట్స్ గో బ్యాక్ టు ద 100cc then. 100cc. హెచ్ఎఫ్ డీలక్స్ ఇస్ మై ఫస్ట్ పిక్ సాయి. నెక్స్ట్ ప్లాటినా. Platina. ప్లాటినా ఇప్పుడు ఎవరికంటే మైలేజ్ మైలేజ్ 68. సో హెచ్ఎఫ్ డీలక్స్ దీనికి ఒక 5-6 kilometers తేడా వస్తుంది మైలేజ్. అండ్ ఇంకో డిఫరెన్స్ వచ్చేసి గేర్స్. గేర్స్ హీరోకి అన్ని వెనుక మీకు రైట్, కానీ హెచ్ఎఫ్ డీలక్స్ తోటి ఏంటంటే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్. On. అది ఊకే మనం వీ కెన్ గెట్ వన్ యూనో స్విచ్ ఫిక్స్డ్ అనమాట ఆన్ ఆఫ్కి. ఊకే బల్బ్స్ పోతాయి, అది కూడా ఒక ప్రాబ్లమే. స్ప్లెండర్కి కూడా సేమ్. సేమ్ ప్రాబ్లమ్. సో తర్వాత సాయి షైన్ 100 కొనాలా అంటే షైన్ 100 చాలా లైట్ వెయిట్, అది నేను వద్దయితే అనను, కానీ బండి చాలా చిన్నగా ఉన్నది. అదే. సైజ్ ఆఫ్ హోండా షైన్ ఈస్ వెరీ స్మాల్. ఇట్ డజంట్ లుక్ ఇట్ ఫీల్స్ లైక్ వెరీ స్మాల్ బొమ్మలాగా ఉంటుంది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ హోండా, ద బైక్ ఈస్ గుడ్, ఇంజన్ ఈస్ గుడ్, బట్ సైజ్ ఆఫ్ ద బైక్ ఇట్ ఇస్ ఓన్లీ 99 kg. సో ఎవరైతే ఇప్పుడు అంకుల్స్ ఉంటారో మామూలుగా కొందరు 50 సంవత్సరాల పైన ఉంటారు వాళ్ళ వయసు. సో ఇఫ్ దే వాంట్ అ బైక్ విచ్ ఈస్ వెరీ లైట్ వెయిట్ అండ్ మంచి మైలేజ్, ప్లస్ హోండా షైన్కి ఏంటంటే ఫ్యూల్ పంప్ ట్యాంక్ లోపల కాదు, ట్యాంక్ బయట ఉంటుంది. షైన్కి కూడా అదే. సో తక్కువ పెట్రోల్ పెట్టైనా నడపచ్చు. ఇప్పుడు స్విగ్గీ హోండా ఇంజన్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. హవెవర్ ద పెయింట్ క్వాలిటీ కెన్ బి ఇంప్రూవ్డ్ సాయి, బికాస్ నేను చాలా హోండా 125cc బైక్స్ చూశాను, కొంచెం మైల్డ్గా రస్టింగ్ ఉంది. కానీ ఎప్పుడైతే నేను చేసిస్ ఫ్రేమ్స్ బ్రేక్ అయినాయని వినలే, లైక్ హిమాలయన్ దాంట్లో అయినట్టు. ఎందుకు అక్కడ బ్రేక్ అయింది? డామినార్ యాక్చువల్లీ న్యూ డామినార్స్ ఇంజన్ ఆయిల్ అండ్ కూల్ అండ్ మిక్సింగ్స్, దట్ ఈస్ ఆల్సో కామన్ ప్రాబ్లమ్ విత్ KTMs. చాలాసార్లు అవుతాయి ఆ ప్రాబ్లమ్స్. ఓకే, బికాస్ ఐ హ్యావ్ అ KTM మెకానిక్, నాట్ జస్ట్ వన్, ఐ నో అ కపుల్ ఆఫ్ మెకానిక్స్. వాళ్ళకి చాలా ఇష్యూస్ కామన్. KTMలో ఇంజన్ ఆయిల్ అండ్ కూల్ అండ్ మిక్స్ అయిన తర్వాత పిల్లలు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ దే డోంట్ నోటీస్, అల్టిమేట్లీ ఇంజన్ డ్యామేజ్. సో నౌ ఇవి అవసరం ప్రకారం ఇప్పుడు ఏంటంటే హెచ్ఎఫ్ డీలక్స్ నేను ఎప్పుడైనా రికమెండ్ ఇన్ ట్యూబ్లెస్ టైర్స్ కూడా వస్తాయి. సో ఆల్వేస్ బెటర్. పల్లెటూర్లలో ఉండోళ్ళకి చాలా మంచి బండి. ఇప్పుడు లేదంటే ప్లాటినా, కానీ బెస్ట్ ఎప్పుడు అంటారంటే అండి సాయి, ప్రీమియం ఫీచర్స్ కూడా ఉండాలి. ఇప్పుడు మనం ఒక బేసిక్ బండి తీసుకొని హెచ్ఎఫ్ 100కి మనం బెస్ట్ అనలేము, ఎందుకంటే ప్లాటినాకి హెచ్ఎఫ్ 100కి బ్లాక్ హ్యాండిల్ బార్స్ వస్తాయి. దే ఆర్ అ సైన్ ఆఫ్ కాస్ట్ కట్టింగ్. కంపెనీస్ క్రోమ్ హ్యాండిల్ బార్స్ ఇవ్వకుండా, ప్లాటినా కూడా అంతే ఉంది, 100cc 110 కూడా అంతే ఉంది, 25. స్ప్లెండర్ ప్రీమియం క్రాష్ గార్డ్ కూడా హెచ్ఎఫ్ డీలక్స్ స్ప్లెండర్లో చాలా ప్రీమియం క్వాలిటీ క్రాష్ గార్డ్స్ అండ్ సర్వీస్. సో ద బెస్ట్ బైక్స్ అయ్యి ఇప్పుడు విచ్ బైక్ 1, 2, 3, 4. ఇప్పుడు ఇవన్నీ తీసేసాక బెస్ట్ చెప్ మనం ఎప్పుడు అంటాం? ప్రీమియం ఫీచర్స్ ఉండాలి దాంట్లో. బైక్ స్టైల్ స్టేట్మెంట్ ఉండాలా, ప్రీమియం ఉండాలా, ఫీచర్స్. యా, ఓన్లీ వన్ బైక్ సాయి, ప్యాషన్ ప్లస్ 2025. అదెందుకో చెప్తాను. ఫస్ట్ ఫ్రేమ్, అగైన్ డబుల్ క్రెడిల్ ఫ్రేమ్, స్ట్రాంగర్. నేను నా జీవితంలో ఎప్పుడు కూడా ప్యాషన్కి ఫ్రేమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని వినలే. ప్యాషన్, స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్, బజాజ్ ప్లాటినా కూడా వినలే. బట్ హీరో బైక్స్ ఆల్వేస్ బెటర్. షైన్ కన్నా ఎందుకు బెటర్ అంటే ప్రీమియం. ప్యాషన్ ప్లస్ మీరు చూడండి, ద ఫస్ట్ థింగ్ అబౌట్ ప్యాషన్ ప్లస్ ఇస్ ద హెడ్ ల్యాంప్. హెచ్ టైప్ ఎంత ప్రీమియం ఉందంటే నేను చూశాను ఫస్ట్ టైం షోరూమ్ బయట నుంచే చూశాను. ఎక్సలెంట్ లుక్ వైజ్, వెరీ నైస్. సెకండ్ థింగ్ దాంట్లో మీటర్ ఆన్ చేయగానే టేక్స్ అ స్వైప్, అనలాగ్, డిజిటల్ అండ్ అనలాగ్ మిక్స్ ఉంది. సో చూడడానికి చాలా బాగుంది. ప్లస్ రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ ఉంది. ప్లస్ దాంట్లో క్లాక్ ఉంది. చాలా మంది వాచ్ చేసేసి దాంట్లో అవసరం లేదంటే ఫర్ 100cc బైక్ యూ హ్యావ్ లైక్ గుడ్ ఫీచర్స్ అనమాట. తర్వాత యూ హ్యావ్ డిజిటల్ దిస్ ఫ్యూల్ మీటర్ అనమాట లోపల. తర్వాత యూ ఆల్సో హ్యావ్ 11 లీటర్ ట్యాంక్. ఇప్పుడు ఒక కమ్యూటర్ బైక్స్లో హెచ్ఎఫ్ డీలక్స్ 9.6 లీటర్స్ అనుకుంటా, స్ప్లెండర్ 9.8, ప్లాటినా అండ్ దిస్ ప్యాషన్, దీస్ ఆర్ ఓన్లీ ద 200cc బైక్స్ విచ్ హ్యావ్ బిగ్గర్ ట్యాంక్స్. బిగ్గర్ ట్యాంక్ ఉండడం వల్ల లాభం ఏంది? మీరు ఒకసారి ఫుల్ చేపిస్తే 1-2 వీక్స్. ఇప్పుడు నేను నా ప్లాటినా ఎప్పుడో ఫుల్ చేయించాను, ఇప్పుడు కూడా సగం పైనే, అది ఎప్పుడు అయిపోతుందని చూస్తూ ఉంటాను. సో ఇంకొకటి ఏంటంటే ఫ్యూల్ పంప్ ఉన్న బైక్స్ కండి ఈ ప్లాటినా,
ప్యాషన్, స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్కి మన వ్యూవర్స్కి చెప్తున్నాను, ఎప్పుడైనా మినిమం 3 లీటర్స్ పెట్టండి, వీలైతే 2.5, బికాస్ ద ఫ్యూల్ పంప్ మోటార్ వర్క్స్ యాజ్ అ కూలెంట్. సబ్మర్సిబుల్ పంప్ ఉంటుంది, అది పెట్రోల్లో ముంచుంటేనే యూనో ఇఫ్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ఎనఫ్ ఫ్యూల్ పంప్ మోటార్ విల్ గెట్ డ్యామేజ్డ్. సో మినిమం 2 లీటర్స్ 3 లీటర్స్ పెడితే ఇంకా బెటర్. 3.5 ఆ రెడ్ మార్క్ ఎంటర్ అవ్వక ముందే రీఫ్యూల్ చేయించుకోవాలి. అయిపోయేదాకా నడిపితే కొన్ని రోజులలో ఫ్యూల్ పంప్ అవుట్ అయితే ఏఎఫ్ఐ ఇంజన్ అయినా ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో ప్యాషన్లో నేను చెప్పాను కదా, హెడ్ ల్యాంప్ చాలా ప్రీమియం, బండి లుక్ ప్లస్ స్టేబిలిటీ కూడా సాయి. అండ్ ప్యాషన్ నాకు తెలిసినంత వరకు 100cc దట్ ఈస్ ద ఓన్లీ బైక్ విచ్ హ్యాస్ హ్యాండిల్ బార్ ఎండ్స్, వైబ్రేషన్. హ్యాండిల్ బార్ ఎండ్స్ ఉంటే అదొక ప్రీమియం ఫీచర్ ప్లస్ వైబ్రేషన్. ఇంకొకటి ఏంటంటే ప్యాషన్లో యూ హ్యావ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్. మామూలుగా హెచ్ఎఫ్ డీలక్స్లో కూడా ఉంది, స్ప్లెండర్లో కూడా ఉంది, కానీ ప్యాషన్ది ప్రీమియం లుక్ సస్పెన్షన్ ప్లస్ సీట్ కూడా వైడర్. స్ప్లెండర్ కంటే చాలా బెటర్ ఉంది ప్యాషన్ సీట్. ప్లస్ ట్యూబ్లెస్ టైర్స్ ఆర్ స్టాండర్డ్ 130mm బ్రేక్స్. ప్లాటినాకి మనకు 110 వస్తాయి. ఐ థింక్ సో దట్స్ నాట్ సో గుడ్ ఆఫ్ ప్లాటినా. అంటే హై స్పీడ్స్లో బ్రేకింగ్ చేయాలంటే ప్యాషన్ ఈజ్ బెటర్. తర్వాత అగైన్ సర్వీస్ నెట్వర్క్. ప్యాషన్ ఇస్ ఎనీ డే ఇట్ ఈస్ ద బెస్ట్, ఎందుకంటే ప్రీమియం ఫీచర్స్. ఇప్పుడు బెస్ట్ కార్కి ఎవడైనా బేసిక్ చెప్పడు, టాప్ మోడల్. సో ప్యాషన్ కొంచెం మైలేజ్ పరంగా చూసుకుంటే ఒక ప్లాటినా కంటే ఒక 4-5 కిలోమీటర్స్ రెగ్యులర్ లైఫ్లో తక్కువ వస్తుంది ప్యాషన్కి. బట్ అల్టిమేట్లీ ఆ ఫ్యాక్టర్ మీరు కన్సిడర్ చేయకుంటే మైలేజ్ది, యూ కెన్ డెఫినెట్లీ గో విత్ ప్యాషన్, రైట్? సో యూ ఆల్సో హ్యావ్ చార్జర్ ఇన్ ప్యాషన్ టైప్ సి. సో ఎప్పుడైతే నడపచ్చో, ప్లస్ పెద్ద ట్యాంక్ ఉంటే రీఫ్యూలింగ్ తక్కువ, రైట్? అండ్ సర్వీస్ ఎప్పుడైనా మీరు ఎక్కడైనా వెళ్ళాలంటే యూ కెన్ ఈజీలీ గెట్ ఇట్ సర్వీస్. మోర్ ఓవర్ సర్వీస్ అండ్ ప్లాటినా అండ్ ప్యాషన్ దే హ్యావ్ 5 years ఆఫ్ వారంటీ as well. సో షోరూమ్లో చేపిస్తే పీస్ ఆఫ్ మైండ్. అండ్ ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ అబౌట్ ప్యాషన్, రీసేల్ వాల్యూ. ప్లాటినా 110కి కూడా రీసేల్ అంత లేదు, ప్యాషన్ రైట్? సో ఎనీ క్వశ్చన్స్ ఐ ఫ్రమ్ యువర్ సైడ్, ఎనీ అదర్ క్వశ్చన్స్? 100cc యా, ఇప్పుడు 110లో రేడియాన్ ఆల్వేస్ బెటర్, గుడ్ ఫ్రేమ్, గుడ్ చెస్. ఓకే, అది ఇప్పుడు 1, 2, 3, 4, 5 అండ్ సో 1లో ఏం పెట్టుకోండి, టాప్ 1లో ఏంటి? 100cc ప్యాషన్ ఎనీ డే ప్రీమియం. 2లో ప్లాటినా, 3rd హెచ్ఎఫ్ డీలక్స్, 4th స్ప్లెండర్, దెన్ 5th వన్ షైన్. ఇప్పుడు షైన్ 100 ఎలా అంటే బడ్జెట్ ఎవరిదైతే కొంచెం తక్కువ ఉందో, దే వాంట్ అ వెరీ గుడ్ మైలేజ్ బైక్, దెన్ దే కెన్ గో విత్ దట్ అన్నమాట. ఎంత ఉంది ఆన్ రోడ్ ప్రైస్ షైన్? షైన్ ఐ థింక్ ఇట్స్ 87 or 88. 90 వస్తుంది. 90. ప్లాటినా 190. ఇది ప్యాషన్ ప్లస్ 2025ది ఇట్ ఈస్ 1,01,000. 80,000 ఎక్స్ షోరూమ్. అంటే మనకు ఒక 12% రోడ్ ట్యాక్స్, అంటే ఒక అదే 9,600 దాకా రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ఒక 6,000, యాక్సెసరీస్ అదే ₹1,00,000. 1,00,000 ఉండాలి. యా, మినిమం 1,00,000. ఇట్ ఈస్ ద బెస్ట్ బైక్ ఫర్ అ బడ్జెట్ ఆఫ్ 1,00,000. ఇప్పుడు రేడియాన్లో యూ హ్యావ్ డిజిటల్ వర్షన్. సూపర్ బైక్, చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి, కానీ అది ఎక్కువ సేల్ అయితే లేదు. కానీ కాస్ట్ ఆఫ్ రిపేర్ కూడా ఎక్కువ. ప్లస్ ఆ బైక్ ప్రీమియం కూడా అడిగేది ఎక్కువ అండి. ఇట్ హ్యాస్ అ కలర్ డిస్ప్లే, రేడర్ డిస్ప్లే దీనికి ఇచ్చారు. దట్స్ సమ్వేర్ అరౌండ్ 1.15 1,15,000 అది. ఒక 10,000 వస్తుంది డిస్ప్లే చేంజ్. యా, డిస్ప్లే చేంజ్. సో పొరపాటున డిస్ప్లే పగిలితే ఇట్స్ గonna కాస్ట్ a lot. ప్లాటినా 110 is also around 195. సో దట్ ఈస్ ఆల్సో గుడ్ బైక్, ట్యూబ్లెస్ టైర్స్ అండ్ ఆల్ దిస్. సో తర్వాత మనం చూసుకుంటే హోండాలో CD110 ఉండే, లీవో ఇస్ ఆల్సో గుడ్ బైక్. అండ్ CD110 ఉంటే బెటర్ ఉంది. ఇట్ వాస్ అ వెరీ ఐ ఓన్డ్ ఇట్, రైట్? ఐ కెన్ టాక్ అ లాట్ అబౌట్ దట్. వెరీ వైడ్ సీట్, వెరీ కంఫర్టబుల్, పవర్ఫుల్ అండ్ రిఫైన్డ్ ఇంజన్ విత్ గుడ్ మైలేజ్. 60 గ్లామర్ 125. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఇప్పుడు 125cc మనం వచ్చే వీడియోస్లో విల్ ఆల్సో మేక్, బికాస్ గ్లామర్ అండ్ షైన్ 125 మధ్య వెరీ టగ్ ఆఫ్ వార్ అన్నమాట. ఆ బైక్ మీరు సేల్స్ ఫిగర్స్ చూడండి, కొట్టుకుంటూ ఉంటాయి రెండు సేల్స్. వెరీ గుడ్ బైక్స్ గ్లామర్ అండ్ షైన్ ఆల్వేస్. SP125 ఇప్పుడు గ్లామర్ ఎక్స్టెక్కి SP125 కాంపిటీషన్. సో నేను SP125 రివ్యూ చేశాను, TFT డిస్ప్లే, అండ్ యాక్చువల్లీ వెరీ గుడ్ బైక్, ఎక్సలెంట్. సో యు ఆర్ ఆల్సో ఆస్కింగ్ వన్ మోర్ డౌట్ సాయి అబౌట్ అదర్ సెగ్మెంట్. వాట్ వాస్ దట్? 250? 200 to 250 అంటే 200 is flooded. నాకే తెలియదు, కొన్నిసార్లు నేనే మర్చిపోతా. బైక్స్ లో ఇంత ఇంట్రెస్ట్ ఉంది. ఓన్లీ టాప్ బ్రాండ్స్ వేసుకున్నా, టాప్ 5 బ్రాండ్స్ లైక్ బజాజ్ లో యు హావ్ NS200, RS200, ఇవి రెండే ఉన్నాయి. N250. యా, N250. సో
NS and RS actually price baha periged. It's 187. I think it's 190. 190. Yeah. So it should be around 2.3 on road. 2.3 on road. It's overpriced, honestly. Then the USD Same. phones could even mali. 10 years నుంచి ఉందా లాంచ్ చేసి 2015 it was 1,36,000. సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. Yeah, yeah, same. సో ఆడియన్స్ కూడా బోర్ కొట్టేసి. Yeah. NS 200 is good. I think it's 1,91,92,000 on road. Very good bike. కానీ దీని మధ్యలో పల్సర్ 220 సైడ్ యా legendary bike 1.72 lakh. మొన్న నేను అడిగాను ప్లాటినా డిస్కంటిన్యూ చేశారు. డిస్కంటిన్యూ చేశారు. చేయలేదు. పల్సర్ 220 is the heart of Bajaj. If it discontinues, there are many డౌన్ అయినాయి. సేల్స్ ఆఫ్ కోర్స్ డౌన్ అయినాయి. కానీ 1.7 lakh కి బెస్ట్ బైక్ పల్సర్ 220. వెరీ రిలయబుల్ ఇంజిన్. యూనో ఇట్స్ యాక్చువల్లీ ప్రాపర్ వాల్యూ ఫర్ మనీ అంటాం కదా. ఈవెన్ ఎక్స్పల్స్ రైట్. సో ఇప్పుడు స్పోర్ట్స్ అడ్వెంచర్లా. కానీ ఇప్పుడు మనం ఓన్లీ బెస్ట్ 200cc తీసుకుంటే ఐ వుడ్ సే ఎక్స్ట్రీమ్ అయితే 250. డ్యూక్ కూడా కాదు సాయి. వాల్యూ ఫర్ మనీ చూసుకుంటే NS అగైన్. ఐ పర్సనల్లీ బికాస్ సుజుకీలో యమహాలో యూ డోంట్ హ్యావ్ 200. హోండా 2.0 Hornet 2.0. Yeah, Hornet, but that is basically 184cc. So, Pulsar 200 ke what is? If you ask me. In 200 category. Yeah. Proper value for money. Okay. Best ante NS ki, manam RS ke the best anle because features. They're both the same engine. Yeah, same engines almost. కానీ NS has USD. ఇప్పుడు USD చాలా అంటారండి. USD is actually not so good. You know, సీల్ డ్యామేజ్ అయితే ఆయిల్ విల్ లీక్. నా యోసంక్ అయింది కదా, మొత్తం ఆయిల్ బయట ఎక్కడ పెడితే ఇంత ఆయిల్ పడి ఉండే. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ బైక్స్. బ్రేకింగ్ ఎఫెక్ట్. నా బైక్ డ్యూయల్ డిస్క్స్ ఉండే కదా, ఒక డిస్క్ వల్ల నడిచేది, కానీ ఇట్ వాజ్ ఈవెన్చువల్లీ చాలా ప్రాబ్లం అయింది నాకు. సో 200cc I would definitely say Pulsar NS 200. Duke ఎందుకంటే ఇట్స్ $2.5 lakh కదా. మనకు హీరోలో ఎక్స్పల్స్ 200. Yeah, both are very different bikes. ఇప్పుడు అడ్వెంచర్ లో వెళ్తే ఈవెన్ NX 200 కన్నా ఎక్స్పల్స్ ఇస్ బెటర్ బికాజ్ NX నేను నడిపాను. నాకు ఆడ ఒక రోజు ఈ రోజే నడిపాను న్యూ వర్షన్ ఎక్స్పల్స్ 200. సస్పెన్షన్ అసలు రీబౌండ్ రేట్ ఇట్స్ వెరీ హై, హిట్ చేస్తుంది బ్యాక్. అలాగే ఫోక్స్. And that is not meant for అది టూరింగ్ కోసం బెటర్. ఆఫ్ రోడింగ్ యూ కెనాట్ డూ విత్ this NX 200. ఎక్స్పల్స్ ఇస్ బెటర్. ప్రో అయితే ఇక నిజంగా ప్రో బాప్ ఆఫ్ ఆల్ బైక్స్. హిమాలయన్ కన్నా అదే. ప్లస్ ఏంటంటే సాయి ఆఫ్ రోడింగ్ చేయాలంటే బైక్ లైట్ వెయిట్ ఉంటే బెటర్. ఇఫ్ యూ టేక్ హెవీ బైక్స్ లైక్ హిమాలయన్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. So it's always better if you are willing to go with, you know, an adventure off-roader, typical off-roading bike, go with the Xpulse or Xpulse Pro. Pro I think a bit top one. Yeah, even for a tall person who's 5'11", na fit, you know, ground kantalevu. That was the thing. Okay. Manage cheyochu manaku. Yeah, tiptoeing cheyochu kan koncham nadte alvaatu ayipotadi. So coming to Sai, the 250, 200 like I honestly vote for NS 200 because it is an improved product from Bajaj. You might be having some issues, but value for money because 50,000 price difference is very high, right? Duke 200, I think it's. We can compare with MT 150 and no. See, between Majalo says. Better Chubik, but see the price of MT15 again is 2.1. I think 2.2. Yeah. Again, V2. Yeah. Petachoo, no doubt, but MT15 rear seat is not so good. Though it's reliable bike. 200 segment wise use the Pulsar NS 200 a proper value for money. Price range because RS is even more expensive. RS 200 is even more expensive than NS 400. 400 కన్నా ఎక్స్పెన్సివ్ ఉంది RS. సో ఇట్స్ బెటర్ NS 200కే ఓట్ ఇద్దాం మనం యాజ్ ఆఫ్ నౌ. డ్యూయల్ ఛానల్ ABS ఉంది. USD ఇప్పుడు చాలా యంగ్స్టర్స్ డిమాండ్ అది USD, బట్ నాకైతే ఏం ప్రాక్టికల్ అనిపించదు. సో కమింగ్ టు 250, యువర్ ఆస్కింగ్ 250 రైట్? 250 ఇప్పుడు చాలా కాంపిటీషన్ వచ్చింది. ఇప్పుడు బ్రాండ్స్ చూసుకుంటే టీవీఎస్లో దెర్ ఇస్ నో 250, సో ఎలిమినేట్ చేసేద్దాం. అపాచీ 200, RTR 200 గుడ్. అవన్నీ చూడు చాలా బైక్స్ వచ్చాయి. వీఆర్ యాక్చువల్లీ ఫర్గెటింగ్. చాలా బైక్, ప్రాపర్ క్వాలిటీ. టెస్ట్ డ్రైవ్ చేసింది NS 200, అపాచీ 200. ఓకే, ఎక్స్పల్స్ న్యూ వర్షన్ ఉంది. విచ్ వన్? సి నౌ NS అండ్ అపాచీ ఆర్ కైండ్ ఆఫ్ సిమిలర్. ఇప్పుడు అపాచీ 200 కూడా USD ఫోక్స్ వస్తుంది. USD ఫోక్స్. విచ్ వన్ డిడ్ యూ లైక్ బేసికలీ 200cc లా? నేను డ్రైవ్ చేసిన BS3 NS 200. BS3 I had it right. Rev limiter దానికి లేకుంటే లేదు. I used to ride it at a speed of 145 అట్లా. హార్ట్ బీట్ ఎక్కువైంది నాకు. Because ECU bike ki rev limiters ఉంటాయి, right? So they will stop. The engine will throw the RPM after a certain limit. Okay, when it tests ఉంది. Apache 200
స్పీడోమీటర్ చాలా ఓకే, నేను జీపీఎస్ పెట్టి చూసాను 10-15 అలా ఉంది స్పీడ్ ఎర్రర్ ఉంటుంది. ఎవ్రీ బైక్ హ్యాస్ అ స్పీడ్ ఎర్రర్ అట్లీస్ట్ 7 to 8 kilometers. So coming to the 250, TVS లో you don't have any quarter liter bike, eliminator. Ronin ఉంది but it's 220. Same Apache carry. Just like Pulsar 220 segment. ఇప్పుడు TVS లో typical 250 లేదు. So let's eliminate that brand. Yamaha లో కూడా లేదు, Bajaj లో ఉంది, KTM లో ఉంది, ఈ సుజుకిలో కూడా ఉంది. ఓకే, మనం బ్రాండ్ వైస్ వస్తాం. ఫస్ట్ బజాజ్ డామినార్ అండ్ 250 and N250 and F250. F discontinue అయిపోయింది. F is not there, right? So I personally rode the Dominar 10 days ago. Na student day. Good bike. I rode it even earlier. Very good bike. It gives you a big bike feel. Yeah. Plus exhaust note is good. You can definitely go. Feel చేస్తుంది. Bulky next. Yeah, bulky bike. చాలా bulky ఉంది. Weight కూడా ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని Dominars లల్ల shim noises report అయినాయి. So if you are a good rider, if you have good workshop near you, Bajaj is there. Because బయట మెకానిక్స్ Dominar engines కి చేయలేరు అంత ఈజీగా. Okay. He should have some experience working with KTM. Because it is a derivative, similar engine. రెండు సేమ్ ఇంజన్స్ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. He can go with Dominar, but he should have a good technician. Because unexpected problems కొన్ని వస్తాయి Dominar 250 కూడా. Because there were many times when the heads of Dominars were changed. 400 కంపెనీ పిలిచి మరి రీప్లేస్ చేసి. సో అండ్ ఇంకా కూలెంట్ అండ్ ఆల్. యా అది ప్రతి బైక్ అయితే కాదు, బట్ చాలా బైక్స్ అది పెద్ద ప్రాబ్లం. అది అనుకుంటే చిన్న సీలే, కానీ దట్ విల్ ఈవెన్చువల్లీ డ్యామేజ్ ఓవర్ హీటింగ్ ఇష్యూస్. సో N250 is again better, no doubt, చాలా బెటర్ బైక్. కానీ క్వాలిటీ అగర్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ క్వాలిటీ, సాయి 2 బైక్స్ నేను చెప్తాను. One is feature packed bike, KTM Duke 250. Amazing bike, TFT display, quick shifter. కానీ ప్రైస్ కంపేర్ చేస్తే టాప్ లో ఉంటుంది. Yeah, it's expensive. 2.8, 2.7, 2.8, yeah. 2.9 అనుకుంటా. నేను అడిగినప్పుడు 2.7 ఏమో చెప్పారు. మేబీ ఒక 10,000 పెరుగుతుంది. Yeah. So కానీ KTM లో కూడా you have issues in the long term. There are many KTM owners who complain. ఈ సిచ్యువేషన్ లో if you ask me, there is one bike, Suzuki V-Strom. Hidden treasure. XR 250. Yeah. SF 250. You have 3 bikes. See, మనం ఎన్ని బైక్స్ వచ్చినాయంటే we being bike enthusiasts, we are forgetting the market. Suzuki తోటి ప్రాబ్లమ్ సర్వీస్ నెట్వర్క్ పరంగా అయితే it's a problem. But see, Japanese bikes, their quality levels are better. Honestly, whenever you check and compare it with the Dominar 250, you will see V-Strom to be a better bike. So V-Strom adventure and mild off-roading, it's actually suitable. Plus the fit and finish levels are good, but mileage would around 40 plus. Yeah, 38, 39, 35 to 40. But the problem with V-Strom is that you don't get slipper clutch. Slipper clutch. Adokate problem. If you are able to manage without a slipper clutch, downshifting appude dan, it's better. You can get V-Strom. It looks attractive, very different. Venka carrier kuda practical anko. Yeah, practical. All rounder. Very reliable bike. Because you have V-Strom lo pedda bikes kuda unnai. V650. Yeah, exactly. 800. Parallel twin. So I would say 250 la personal ga, if you ask me, I would say N250 if you want a simpler bike. XMR 250. Yeah, XMR 250. Yeah, that is also great. But అది ఎందుకు చెప్తలేనంటే కొన్నిసార్లు బైక్స్ లలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ లాంగ్ టర్మ్ లో మనకు తెలుసు. లాంగ్ టర్మ్ న్యూ లాంచ్ అయినా ఎగ్జాక్ట్లీ. ప్లస్ హై కంప్రెషన్ ఇంజిన్స్ ఉండడం వల్ల లైఫ్ హై కంప్రెషన్ ఉంటే లైఫ్ అంత రాదు. సో యాజ్ ఆఫ్ నౌ ప్రూవెన్ బైక్ అంటే అలాంటిది లిటరల్గా ఏం లేదు. డామినార్ కూడా ఇష్యూస్ ఉన్నాయి కొన్ని. But if you want to stay on a safer side without bothering about the resale, V-Strom can the resale ledu. So you can go with the V-Strom, or else if you want to have some hassles and be okay, get the Duke 250 Duke, but the budget is again high. So a bike aina honest ga cheppalante sai CBR 250 was the proper 250cc bike in the Indian market. Ippudu vachina anni bikes meer chudandi Dominar la konni issues unnayi. KTM you cannot guarantee, it might have. కొత్తగా that Hero's 250. Hero XMR. I don't know about that bike honestly. We have to wait for some time to check if the bike has any problems. Same ownership review వస్తనే ఈ రివ్యూవర్స్ ఏం చేస్తారు, అన్న సూపర్ బైక్ అంటారు, కొనేస్తాడు పాపం ఎవడైనా. వన్ లాంగ్ టర్మ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ లాస్ట్ ఎఫెక్ట్ ఏది కన్స్యూమర్. there was also an Italian brand, Parallel Twin. That is basically so many owners face the problem. దానికి ఆ బైక్ RS 457 వచ్చేటప్పుడు పీపుల్ వర్ ఎక్సైటెడ్ టు ద కోర్. ఇండియన్ మేడ్ అనగానే ఓకే, ద కంపెనీ ఈజ్ ఇన్వైటింగ్, వీ రెస్పెక్ట్ దాట్, బట్
people had unexpected problems. There are so many videos filled on YouTube regarding those bikes, reliability issues, engine issues. So we should never hurry, ఎప్పుడైతే బైక్ కొంటామో అరే ఈ బైక్ వచ్చేసింది నేను కొనేస్తాను. హ్యోసంగ్ నా కాడ ఉండే కదా కామెట్ 250. The biggest problem with Hyosung was that ECU failures. నేను హ్యోసంగ్ గ్రూప్లో ఉన్న ఓనర్స్ గ్రూప్లో ప్రతి కొన్ని రోజులకు ఎవడో ఒకటి ECU పోయిందంటాడు. ఆ ECU ఎంతో తెలుసా? 20,000 if you imported. Delphi కంపెనీ వస్తుంది ఒకటి. సో వన్ గాయ్ ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడంటే దట్ ఫెలో గాట్ frustrated to the core and he wanted to convert into carburetor version. That was the biggest problem. So it's very important, people. Bike ఎప్పుడైనా హరీ చేసుకునకండి. Buy a proven bike. Research చేయాలి. Yeah, research చేయాలి. Ownership review చూడాలి. Yes. ఈవెన్ ఎక్స్పల్స్లలో కొన్నిట్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొన్ని బైక్స్లలో వన్ ఫెలో హూ మెట్ మీ ఈ టోల్డ్ దట్ అన్న ఇంజన్లో కొంచెం నాకింగ్ సౌండ్స్ పెరిగాయి తొందరలని. మేబీ రైడింగ్ హ్యాబిట్స్ వల్ల కూడా అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ కామన్. సో CBR 250 వాజ్ బెస్ట్. ఇప్పుడు కూడా నేను చూస్తా కదా, దోస్ హూ హ్యావ్ బైక్స్ లైక్ ద Honda CBR 250 మెయింటైన్ చేసినట్టు ఇప్పుడు కూడా బిగ్ వింగ్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. Look at the panel quality, the engine, perfect. So as of now, personally, if you ask me, there is no perfect 250cc bike in the market. If you ask me, I would say Suzuki V-Strom is a better one. If you can deal, you can also go with the KTM 250 or the Dominar or the Gixxer 250, whichever you like. Okay. So what was your last question, Sai? Any question from your side? Okay, my last question. Indulo best bike for college going guys. College going guys. Okay, so the market is flooded with bikes. Ippudu oka kalam unde like there were limited bikes, but ippudu Sai there are like too many options. You take any brand. Bajaj lo you have Pulsar 150. ఆ N series లో అయితే ఎన్నున్నా నాకు ఇంత మంచిగా నేను గుర్తుపెట్టుకునేది బైక్స్ ఆ N series వచ్చాక ఐ యాక్చువల్లీ ఫర్గాట్ ఎన్ని చాలా బైక్స్. N125 ఉంది, NS 125 ఉంది, దెన్ P150 వచ్చి బంద్ అయింది. అవెంజర్ యూ హ్యావ్ ఇట్ రైట్. సో బేసికల్గా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి సాయి బడ్జెట్ ప్రకారంగా చెప్తే ఐ వుడ్ సే అపాచీ RTR Budget 160. Yeah, Apache RTR 160 is one of the best bikes, and Pulsar 150, the classic regular Pulsar 150 split seat. Kan safety paranga chuskunte NS 160 seems to be a good deal, right? It is somewhere around 160 or 170. Hero 160. But honestly that sales asalu levu, demand kuda ledu nijanga. Look paranga it's not so good, Sai. So I would go with Apache 160 and NS 160 for college going students in a budget of RTR 160 4 valve USD forks, dual channel ABS, right? If you ask me a higher budget, right, MT15 and R15 are definitely 2.5 5 ante R15 with the R15M it's 2.4 something change, but yeah you have it, but mileage, right, college going students ki mileage chala important, right? So CC ప్రకారంగా పోతే సాయి I would definitely say Apache RTR 160 budget la or else NS 160. Two bikes are very good, amazing bikes. If you ask me around a budget of 2.2 lakh and above, then MT15 is the best one. Yeah, because aluminum swing arm even anta, see youngsters are very crazy about these things, but aluminum swing arm lekunte emoutundi bandi nadavada. It's just a fallacy. Ela ante undale na bike ki. I've seen recently one fellow saying I didn't buy Pulsar 220 because it does not have liquid cooling. Nenanna, brother, are you a racer or something that you really need liquid cooling? See, these things are definitely better. I'm not against liquid cooling, but I have a bike 350cc bike which is air cooled, Honda CB350 RS. ఎప్పుడైనా నా బండి ఆఫ్ అయిందా? డైలీ 400 అంటే చాలాసార్లు నేను నడిపాను, కమ్యూట్ డైలీ చేస్తాను, 300-400 కిలోమీటర్స్ కూడా నడిపాను ఒక రోజులో. నథింగ్ టు వరీ అబౌట్ దట్. దీస్ ఆర్ జస్ట్ ఓకే, దీస్ విల్ నాట్ లిటరలీ మేక్ యువర్ బైక్ go bad, right? There are Royal Enfield Classic air cooling, Meteor 350, so Hunter and all these things, right? So always these are the things. So inkoka konni suggestions mana viewers ki chepdam sai, main ga service gurinchi. First, people mikada 100cc bike unte tappakunda every 2000 to 2500 kilometers ki oil change tappakunda chepiyali. అండ్ మీ బండి కనుక వైట్ స్మోక్ వస్తుందంటే మీ ఆయిల్ బర్నింగ్ అవుతుంది, పిస్టన్ రింగ్స్ పాడాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ రావద్దంటే యాక్సిలరేషన్
మినిమం ఇవ్వాలి, గ్రాడ్యువల్గా ఇవ్వాలి. ఇట్లా హై రేవింగ్ చేయొద్దు. ప్లస్ ప్రతి 2000 to 2500 కిలోమీటర్స్కి క్యాస్ట్రాల్ ఆయిల్ అయినా, మోటుల్ ఏదైనా, ఓన్ బ్రాండ్ కంపెనీ ఆయిల్, యా ఏదైనా, బట్ లోవర్ బ్రాండ్స్ కాకుండా, లాల్ కూడా అవి ఇవి కాకుండా, లాల్ కూడా ఆ పేరు వింటేనే నాకు ఎట్లా అనిపిస్తుంది. సో బెటర్ యూ గో విత్ దిస్ క్యాస్ట్రాల్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్స్. అండ్ కంపెనీ రికమెండెడ్ ఆయిల్ అన్న ప్రో హోండా, ఇఫ్ యూ యూజ్ అ హోండా బైక్, గ్రేడ్ తప్పకుండా అదే గ్రేడ్ వాడితే బెటర్. 20W40 కూడా కమ్యూటర్కి మీరు షైన్కి కూడా వాడచ్చు, దాంట్లో తప్పేమి. కంపల్సరీ సేమ్ కంపెనీ. యా ఇంజన్ వారంటీ కావాలంటే షోరూమ్లోనే ఒక 400 ఎక్కువ పోతాయి ప్రతి సర్వీస్కి. బట్ దెన్ మేజర్గా చూసేది ఆయిల్ చేంజ్ అండి ఫస్ట్. తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఎవ్రీ 5000 కిలోమీటర్స్కి రీప్లేస్. ఒక మహా అంటే 150-200 కంటే ఎక్కువ ఉండదు. ఆయిల్ ఫిల్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఆయిల్ చేంజ్కి చేయాలి. ఆయిల్ ఫిల్టర్స్ పాడైతే ఆయిల్స్ లోపల అవుట్ ఆయిల్ ఫిల్టర్ అయ్యి ఇంజన్ సీజ్ అయిన విషయాలు కూడా ఉన్నాయి. సో ఇట్స్ ఇంపార్టెంట్. మీరు ఇంజన్ ఆయిల్తో సహా ఎప్పుడైనా ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయండి. ఎయిర్ ఫిల్టర్ ఎవ్రీ 5000 కిలోమీటర్స్, స్పార్క్ ప్లగ్ ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి ఒకసారి. క్లీనింగ్ అయితే ప్రతి సర్వీస్లో. చైన్ అడ్జస్ట్మెంట్, బ్రేక్ అడ్జస్ట్మెంట్, ప్లస్ మనం డ్రమ్ బ్రేక్స్ ఉన్న బండికి కొడితే కుయ్ సౌండ్ వస్తుంది. దట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ బ్రేక్ లైనర్స్ పోయినాయి. సో ఇట్స్ బెటర్ టు రీప్లేస్. డిస్క్ ప్యాడ్స్ పోతే అవి దగ్గరికి వచ్చేసి ఇట్ విల్ డ్యామేజ్ ద ప్లేట్. సో ప్యాడ్స్, యా. సో ఇవన్నీ మీరు చేస్తే మీ బైక్ డెఫినెట్గా హాఫ్ క్లచ్ యూజ్ చేయొద్దు. సడన్గా వీలీస్ చేయొద్దు, క్లచ్ ప్లేట్స్ పాడవుతాయి. ఇంజన్ మీకు కదా సడన్ జర్క్ వచ్చేసి కాంపోనెంట్స్ కూడా. హై రైవింగ్ కూడా చేయొచ్చు, చాలా మంది చేస్తారు. రెవ్ లిమిటర్స్ ఉన్న బండ్లకైతే కేటీఎం అయితే ద రైడర్స్, నాట్ ద బైక్, దే మోస్ట్లీ డూ ఇట్. సో ఇట్స్ నాట్ రికమెండెడ్. యా మినిమం ఒక ఫ్యూల్ ఇంజెక్షన్ బైక్ అయితే తప్పకుండా ఒక 3 లీటర్స్ లేదా 2.5 మినిమం పెట్టండి. రైట్, రెడ్ లైన్లో రానియకండి. రైట్, హాఫ్ ట్యాంక్ ఎప్పుడైనా పెడితే దట్స్ బెస్ట్ యాక్చువల్గా. రైట్, ఎప్పుడైనా హాఫ్ ట్యాంక్ పెట్టండి అలా. ఎనీ అదర్ థింగ్స్? సేఫ్టీ, హెల్మెట్స్. ఓకే, మంచి క్వాలిటీ హెల్మెట్ వాడాలి ఎప్పుడైనా. రైట్, ఐ డెఫినెట్లీ, యా DOT certified, ISI, it's okay, good, I'm not against that, but DOT and EC certification is always better. Right. Minimum in the budget 3,000, that's better. You get a good helmet for, I bought it for 4,200, but basically 3,000 you could also get SMK helmets. The one which you use is actually good. Indian market చాలా ఉన్నాయి. Yeah, Vega స్టీల్ బర్డ్ హెల్మెట్స్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాయి క్వాలిటీ వైస్. యూ కెన్ యూస్ దెమ్. Yeah, I think Axis, Axis is actually it's another. Yeah. Vega and Axer are in collaboration. Yeah, that is what it is. All right. So వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఆల్ రైట్, ఏమైనా కమెంట్స్ ఉంటే చెప్పండి. బేసికల్గా మా వ్యూవర్స్ కోసమే మేము ఇవాళ ఎక్కువ తెలుగులోనే మాట్లాడాం. రైట్, అండ్ we expect people to like our videos, subscribe to our channel, and share this with your friends. Bikes గురించి I say that మంచి నాలెడ్జబుల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి మీరు వీడియోస్ వాచ్ చేస్తే యూ లెర్న్. ఇవాళ మనం అదే చెప్పాం కదా, బైక్ లాంచ్ అవ్వగానే పోయి ఉరికి కొనొద్దండి. దెర్ ఆర్ సమ్ టైమ్స్ పొటెన్షియల్ ఫాల్ట్స్ విత్ ద బైక్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యూ వెయిట్. ప్రూవెన్ బైక్స్, నేను ఇప్పుడు సుజుకి వీస్టామ్ ఎందుకు చెప్పాను, సర్వీస్ అంతా బాగాలేదు కానీ బైక్ ఈజ్ ఎక్సలెంట్. యామహా సర్వీస్ కొంచెం ఇటట్ ఉంది కొన్ని చోట్లలో, కానీ బైక్స్ ఆర్ ఎక్సలెంట్. బజాజ్, రైట్, బైక్ అంతా కొంచెం, ఐఎమ్ నాట్ సెయింగ్ బజాజ్ ఈజ్ లిటరలీ బ్యాడ్, బట్ సుజుకి యామహా అంత రిలయబుల్ ఉండదు బజాజ్. సర్వీస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ సాయి, బికాస్ ఇప్పుడు మన హోండా వరంగల్ చూసుకుంటే యూ హ్యావ్ డీసెంట్ సర్వీస్, బట్ ఐఎమ్ నాట్ గోనా సే టాప్ సర్వీస్. గుడ్, హీ ఈజ్ ఏబుల్ టు రిజాల్వ్ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ గుడ్, కన్సిడర్డ్ యాజ్ గుడ్. But you see the bigger showrooms like Kawasaki, Honda, Big Wing, Top Line, Triumph and all, there you see some good technicians, right? Because Triumph's bikes, కొన్ని బైక్స్లలో they reported the issues of shims and engine stalling. ఇప్పుడు నా ప్లాటినాలో కూడా అయింది ఇంజిన్ స్టాలింగ్. అంటే బేసికల్గా ఒక 3-4 డేస్లో ఒకసారి ఆఫ్ అవుతుంది బండి సడన్గా. అది ఎందుకు ఆఫ్ అవుతుందో అంటే ప్రాబ్లం అయితే ఏం కాలేదు, సెల్ఫ్తో స్టార్ట్ చేశాను. బట్ CB300 సేమ్ ప్రాబ్లం, ఇంజన్ స్టాలింగ్. ఊకే అవుతుందా? సమ్ టైమ్స్, అకేషనల్లీ ఇట్స్ ఓకే. అదేంటంటే సెన్సర్స్ ఎక్కువ ఉండడం వల్ల, క్రాంక్ పొజిషన్ సెన్సర్ వల్ల కూడా కొన్ని బైక్స్. యా బికాస్ CB300F ఇస్ నాట్ అ ప్యూర్ జాపనీస్ బైక్. కొన్ని ఐ థింక్ చైనీస్ కొలాబరేషన్ తోటి అయిందని నేను విన్నాను అది. దట్ ఈస్ వై ద ఇంజన్ ఈస్ వెరీ రఫ్ ఫర్ దట్ బైక్. యా ఫారెన్ వర్జన్ ఈస్ డిఫరెంట్. అండ్ మెనీ హోండా బైక్స్ ఆర్ ఆల్సో మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ థాయిలాండ్ అండ్ ఇంపోర్టెడ్, రైట్? టిపికల్ జాపనీస్ అంటే
ఆల్వేస్ బెటర్. సో వీడియో కనుక నచ్చుతండి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సాయి కూడా తన ఛానల్ మీద అప్లోడ్ చేస్తాడు ఈ వీడియో. సో ఇట్స్ గonna బి ఎ షేర్డ్ వీడియో అన్నమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏమైనా రికమెండేషన్స్ ఉంటే మీరు అడగండి, మేము తప్పకుండా మీకు ఒక మంచి రెస్పాన్స్ ఇస్తాం. ఏ బైక్ we got a very positive response from the last video. So subscribe చేయండి నా ఛానల్కి, సాయిస్ ఛానల్కి. ఆల్ రైట్. అండ్ we are from Warangal and we have owned, in fact I have owned many motorcycles and experience. See, whatever I say, Sai, it's from experience. It is not just showroom కి వెళ్ళేసి బైక్ ఫీల్ చేసి ఇది బాగుంది. నో, యూ హ్యావ్ టు బీ వెరీ ప్రాక్టికల్. ఇప్పుడు నా కాడ నేను ప్లాటినా బట్టి హీరో ఫేవర్లు ఎందుకు చెప్పాను? ప్రాక్టికాలిటీ, రైట్? ఇట్ ఈస్ నాట్ జస్ట్ మైలేజ్ పరంగా నేను డెఫినెట్లీ ప్లాటినాకే సపోర్ట్ చేస్తాను, బికాస్ ప్లాటినా గ్రౌండ్ క్లియరెన్స్. ఇప్పుడు ప్యాషన్ నేను ఎందుకు బెస్ట్ చెప్పాను? ఫీచర్ ప్రీమియం. ప్లాటినా ప్రీమియం ఫీచర్స్ లేవు. మైలేజ్ ప్యాషన్లో మీకు ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, ప్లస్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ 169 mm, 168 or 169, ప్లస్ సీట్ హైట్ ప్యాషన్ ప్లస్ ది ఓన్లీ 790 mm, ప్లాటినాకి 800 ప్లస్ ఉంది. సో తక్కువ సీట్ హైట్, హెచ్ఎఫ్ డీలక్స్ కన్నా ప్యాషన్ సీట్ హైట్ ఇంకా తక్కువ ఉంది. సో అన్ని కన్సిడర్ చేస్తే ప్యాషన్ ప్లస్ ఇస్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ప్రీమియం 100cc బైక్ ఇన్ ద మార్కెట్. ఆల్ రైట్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే పీపుల్. ఆల్ రైట్. సో సేఫ్గా రైడ్ చేయండి, సర్వీస్ ఏమేమి చెప్పినో పాటించండి, మీ బైక్ ఇంజన్ లైఫ్ మంచిగా పెరుగుతుంది. ఆల్ రైట్. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, గుడ్ బై, టేక్ కేర్. అండ్ వచ్చే వారం కూడా తప్పకుండా మేము ఒక మంచి పాడ్కాస్ట్ వస్తాం, ఒక మంచి ఇంట్రెస్టింగ్. నౌ లెట్స్ ప్రొసీడ్, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకే, విల్ ప్లాన్ ఇట్. ఓకే, so God bless you people. Goodbye, take care, goodbye.